నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి, హైదరాబాద్. తెలుగు టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నేను స్వయంగా రచించి పఠనం చేస్తున్న స్వీయ కవిత శీర్షిక ఉన్నతంగా ఆలోచించు. పుట్టిన దేశం వదిలి ఎక్కడికి పరిగెడతావు? ఒకరి కింద పని చేస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? ఒకరి మీద ఆధారపడుతూ ఎంతకాలం గడుపుతావు? ఎవరో ఇచ్చే ఉద్యోగానికి ఎదురు చూస్తూ జీవితాంతం వారికి ఊడిగం చేస్తూ నీలోని ప్రతిభను అణిచివేస్తూ దినం దినం భయంతో బ్రతుకులీడుస్తూ ఎన్నేళ్ళు చేసినా ఎక్కడి గొంగలి అక్కడే. పుట్టిన దేశం వదిలి ఎక్కడికి పరిగెడతావు? ఒకరి కింద పని చేస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? ఒకరి మీద ఆధారపడుతూ ఎంతకాలం గడుపుతావు? కాలం ఎంతో విలువైనది, యవ్వనం అనేది తిరిగి రానిది. ఎందుకీ ఉరుకుల పరుగుల జీవితం? ఇకనైనా తెలుసుకో జీవిత ఆశయం. పుట్టిన దేశం వదిలి ఎక్కడికి పరిగెడతావు? ఒకరి కింద పని చేస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? ఒకరి మీద ఆధారపడుతూ ఎంతకాలం గడుపుతావు? అడవిలోని జీవులకు ఎవరిచ్చిరు ఉద్యోగాలు? ఆకాశంలో ఎగిరే పక్షులకు ఎవరిచ్చిరు ఉద్యోగాలు? నీటిలోని చేపలకు ఎవరిచ్చిరు ఉద్యోగాలు? పారే చీమలకు ఎవరిచ్చిరు ఉద్యోగాలు? పుట్టిన దేశం వదిలి ఎక్కడికి పరిగెడతావు? ఒకరి కింద పని చేస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? ఒకరి మీద ఆధారపడుతూ ఎంతకాలం గడుపుతావు? సరస్వతిలా చదువు సంధ్యలు నీకున్నాయి, చాణక్యుడిలా ప్రతిభా పాటవాలు నీలో ఉన్నాయి, పార్థుడిలా శక్తియుక్తులు నీలో ఉన్నాయి, విశ్వములో అవకాశాలు అనంతమున్నాయి. సరస్వతిలా చదువు సంధ్యలు నీకున్నాయి, చాణక్యుడిలా ప్రతిభా పాటవాలు నీలో ఉన్నాయి, పార్థుడిలా శక్తియుక్తులు నీలో ఉన్నాయి, విశ్వములో అవకాశాలు అనంతమున్నాయి. పుట్టిన దేశం వదిలి ఎక్కడికి పరిగెడతావు? ఒకరి కింద పని చేస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? ఒకరి మీద ఆధారపడుతూ ఎంతకాలం గడుపుతావు? నారాయణ స్వామిలా ప్రాజెక్టు చేపట్టు, టాటా బిర్లాలా వ్యాపారం చేపట్టు, హెలెన్ మాస్కులా అన్ని రంగాల్లో అడిగిడు, అన్నదాతల్లా వ్యవసాయం చేపట్టు, 10 మందికి ఉపాధి కల్పించు, ఉత్పాదకతను పెంపొందించు, స్వయం సమృద్ధిని సాధించు, దేశాభివృద్ధిలో పాలు పంచుకో. పుట్టిన దేశం వదిలి ఎక్కడికి వెళతావు? ఒకరి కింద పని చేస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? ఒకరి మీద ఆధారపడుతూ ఎంతకాలం గడుపుతావు? చేతనైనంత కాలం ఇష్టంగా పనిచేస్తూ యథేచ్ఛగా స్వేచ్ఛగా జీవించు, సుఖ సంతోషాలను అనుభవించు, అమ్మా నాన్నలతో భార్య పిల్లలతో హాయిగా ఆనందంగా కాలం గడుపు. ఉన్నతంగా ఆలోచించు, సమాజంలో ఉన్నతంగా జీవించు. పుట్టిన దేశం వదిలి ఎక్కడికి పరిగెడతావు? ఒకరి కింద పని చేస్తూ ఎంతకాలం బ్రతుకుతావు? ఒకరి మీద ఆధారపడుతూ ఎంతకాలం గడుపుతావు? ఈ అవకాశాన్ని ఇచ్చిన సాహితీమూర్తులకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.